సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా
బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని నీ పాదంబులన్, నమ్మితిని నీ పాదంబులన్. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. గత దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6 మాటలను మనము ధ్యానించుకొని ఉంటున్నాం. ఈరోజు ఎన్నో మాట అండి? 7వ మాట, చివరి మాట. ఈ మాట పలికిన తర్వాత ఆయన శరీరధారిగా ఉన్న దినాలు ముగించుకొని తన ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, చదువుకుందాం రండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వాక్యంలో ఆ మాట మనం చదువుకొని దాన్ని ఈ దినమున మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, అందరు తీయండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చివరి నిమిషాల్లోనికి వచ్చి ఉంటున్నాడు. తన శరీరం అంతా గాయాలు, రక్తపు మడుగుల్లో సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడతా ఉన్నాడు. భయంకరంగా కొట్టబడ్డాడు. చిత్రహింసలు, నరకయాతను అనుభవించాడు. అలాంటి సమయంలో
దాదాపుగా అప్పటికే 6 మాటలు పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 7వ మాట దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇలా పలుకుతున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అది ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో తన జీవితాన్ని ముగించుకున్న చివరి మాట. తర్వాత ఆయన పునరుద్ధానుడై లేస్తాడు, ఆ తర్వాత కూడా మాట్లాడతాడు, కానీ అప్పుడు ఈ శరీరంతో ఆయన మాట్లాడాడు. ఏదేమైనా ఆయన వచ్చిన పని అంతా పూర్తి చేసి ఆయన ఆ శరీరాన్ని ముగించుకున్నప్పుడు పలికిన చివరి మాట. నిజంగా ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాటల నుంచి కూడా మనము ఎన్నో సంగతులు నేర్చుకుంటాం, అవునా కదా? అసలు ఎందుకు పలకాలి ఈ మాట మీరు గమనించండి అమ్మా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పకపోతే తండ్రి నా ఆత్మను తీసుకోడా? ఆ మాట యేసుప్రభువారు పలకకపోతే ఆ మాత్రం తెలియదా తండ్రికి ఆత్మను తీసుకోవాలని? ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి ఖచ్చితంగా చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. మనందరికీ తెలుసు, పరదేశకి వెళ్తాడు, తర్వాత పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయేటప్పుడు దేవా నా ఆత్మను తీసుకొని అంటున్నారా? సడన్గా వస్తే యాక్సిడెంట్లో మరణాలు, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ యేసు ప్రభువారు ఆ మాట చెప్పకపోయినా కానీ తండ్రి ఏం చేస్తాడు? తన ఆత్మను తీసుకుంటాడు. అంటే ఆయన ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఆయన ఎందుకు చెప్పాడు ఆ మాట? మీకు అర్థమైందా? అంటే ఈ మాటలో ఏదో సత్యం ఉంది, ఈ మాట ఎందుకో చాలా ప్రాముఖ్యమైందన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. ఈ మాట దేని గురించి? అసలు ఆయన యొక్క ఆత్మ గురించి. అంటే ఆ ఆత్మ అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైందన్న సంగతి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసుప్రభువారు ఆ మాట పలకలేదనుకోండి, తండ్రి ఆత్మను తీసుకుంటాడా? తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. చిన్న పిల్లలాగా నా ఆత్మను తీసుకోవాయా అని అనడం ఏంటి? అన్నా కదా, పిల్లలు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా లేదా అన్నట్లుగా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అందులో చాలా వాస్తవాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆత్మ, ద స్పిరిట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్న విషయం మనకు గుర్తు చేస్తున్నాడు యేసుప్రభువారు. అంటే దాన్ని బట్టి మనం యేసుప్రభు జీవితంలో ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆయనే మనకు మాదిరి చూపిస్తున్నాడు. అరే, నేను శరీరధారిగా ఉన్న దినాలన్నిట్లో నా శరీరాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగానే జీవిస్తూ వచ్చా, కానీ నా శరీరము కంటే కూడా ఏది ముఖ్యమైనది? ఆత్మ ముఖ్యమైనది. నా ఆత్మ అక్కడికి వెళ్ళాలా. మీరు కూడా సేమ్ నాలానే ఈ శరీరం ఏదో ఒక రోజు ఎక్కడ కలిసిపోయి చెప్పండి? మట్టిలో కలిసిపోయేదన్న విషయమే ఆయన హింటిస్తున్నాడు. మనిషికి శరీరం మీద ఆశ చావదు కదండి, చచ్చిపోయేదాకా శరీరం మీద ఆశలు చావో, బ్రతకాల అనే వారికి ఒక నిదర్శనం ఈ మాట. ఇక చాలు, ఈ శరీరము ఎన్నాళ్ళు బ్రతుకుతారు ఈ శరీరంతో? శరీరము కంటే గొప్పదేది చెప్పండి? ఆత్మ. దానిని మనము కాపాడుకోవాలా. ఒకసారి చదవండి, శరీరం ముఖ్యమైందా, ఆత్మ ముఖ్యమైందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి అమ్మా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యేసుప్రభువారు ఏమన్నారు చెప్పండి? జీవింపజేసేది ఏదంట? ఆత్మ. యుగయుగాలు ఉండేది ఏంటంట? ఆత్మ. శరీరం ఎలాంటిదంట? నిష్ప్రయోజనమైంది. ఇప్పుడు చెప్పండి, శరీరం నిష్ప్రయోజనమైందా, ఆత్మ నిష్ప్రయోజనమైందా? శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పది. శరీరం ఏదో ఒక రోజు గతించిపోయేది, అది ఇక్కడ ఈ భూలోకంలో ఏదో ఒక రోజు నశించిపోయేది. మట్టిలో నుంచి వచ్చిన శరీరం మట్టిలోనే కలిసిపోతుంది, కానీ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? యుగయుగాలు తండ్రితో మనల్ని నిలిపేది, తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టేది ఆత్మ. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించడానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పేతురు కూడా బుద్ధి వస్తుంది మీ మాట ద్వారా. పేతురు గెత్సమనే తోటలో దేనికోసం ఆ యొక్క ప్రధాన యాజకుని దాసుని చెవి నరికాడు? శరీరాన్ని కాపాడుకోవడానికే కదా, అవునా కదా? ఆ పేతురు కూడా తెలుసుకోవాలి. పేతురు, నువ్వేదో వాళ్ళు మన ప్రాణాన్ని తీస్తున్నారని చెప్పేసి యుద్ధం చేశావు, కానీ ఈ శరీరం కంటే ఏది గొప్పది? ఆత్మ గొప్పది. తండ్రి నా శరీరాన్ని నీకు అప్పగించుకొంచున్నాను అన్నాడా? తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొంచు. ఎందుకంటే ఈ మట్టి శరీరం అనేది మహిమలోనికి ప్రవేశిస్తుందా? ప్రవేశించదు. ఈ మట్టి శరీరం మరలా మట్టిలో కలిసిపోయిద్ది. దేవుని దగ్గరికి చేరేది చెప్పండి? ఆత్మ. మన ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుతాం కదా, మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలుకుతున్నారంటే అర్థం ఏంటంటే, శరీరము కంటే ఆత్మ చాలా గొప్పది. ఇంకా శరీరాశల్లో మీరున్నారా?
ఇంకా ఈ లోకం అనే శరీరంలో, పాపం అనే శరీరంలో ఈ శరీరానికి బానిసలైపోయి బ్రతుకుతున్నారా? ఒకసారి ప్రభు మాట మీరు గమనించుకోండి. ఆయన శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. తండ్రి, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. నువ్వు దేన్ని అప్పచెప్తావు దేవునికి? అమ్మా, అయ్యా నా శరీరాన్ని కాపాడయ్యా, నా శరీరాన్ని నీ పరలోక రాజ్యం చేర్చుకొని అనగలమా? చేర్చుకోలేం. ఈ శరీరం ఎప్పుడైనా సరే గతించిపోయి ఈ లోకంలో కలిసిపోయేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుకోవాలా? తండ్రిని. ఈరోజు చనిపోతే మన ఆత్మలు పరలోకంలో ఉంటాయనే గ్యారెంటీ ఉందా? లేదు. అంటే ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, యేసు ప్రభు వారికి క్లారిటీగా ఏముంది చెప్పండి? నా ఆత్మ ఖచ్చితంగా తండ్రి దగ్గరికి వెళ్తుంది. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఆత్మ ఖచ్చితంగా ఈరోజు చనిపోయినా ఎక్కడ ఉంటామన్న నిరీక్షణ మనకు ఉండాలా? దేవుని యొద్ద ఉండాలా? మరి ఉందా? అంటే అలా జీవించాలా? అంటే యేసు ప్రభులాగా జీవిస్తే ఖచ్చితంగా యేసు ప్రభులాగా ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇదే మాట ఒకళ్ళిద్దరు మనం చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా గారు కూడా దాదాపు ఇలాంటి మాటనే పలికినట్టుగా మనము చూస్తాం. అయితే ఆత్మ అని చెప్పడు కానీ తన ప్రాణాన్ని గురించి తెలియజేస్తున్నాడు అక్కడ. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎంత మంచి ప్రార్థన అమ్మా! ఏలియా గారు ఏం చేశారు చెప్పండి? అది ఏ సందర్భం అంటే, అహాబు రాజు తనను చంపివేయడానికి వెతుకుతున్న సందర్భం అది. పారిపోతా ఉన్నాడు. అహాబు యెజెబెలు యొక్క వాళ్ళ భార్య నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళ యొక్క చేతిలో నుంచి పడకుండా తప్పించుకోవడానికి ప్రయాణం చేస్తూ అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని అలసిపోయాడు. అప్పుడు అంటున్నాడు దేవునితో, యెహోవా, ఇక చాలయ్యా, నేను ప్రయాణం చేయలేనయ్యా, ఇక నా వల్ల కాదు, ఇక నాకు అయిపోయింది, అయితే నా ప్రాణాన్ని నువ్వు తీసుకో. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నా ప్రాణాన్ని తీసుకొని ఆయన ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు? నా ప్రాణాన్ని తీసుకుంటే అర్థం ఏంటి? ఇంకా చెప్పాలంటే, నా ఆత్మని యొద్దకు చేర్చుకో. అంటే ఏలియా కూడా ఖచ్చితంగా ఏమని నిరీక్షణ ఉంది? ఈ మట్టి శరీరం గతించిపోయినా సరే నా ప్రాణము, నా ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. అందుకే కదా ఆ మాట చెప్పగలిగిండు. ఒకవేళ ఏలియా దేవుని కొరకు సరిగా జీవించకుండా ఇంకా తనలో బలహీనతలు ఉండింటే ఖచ్చితంగా ఆయన ఏమని ప్రార్థన చేసేవాడు? నాకు ఇంకా కొంచెం గడువి అయ్యా, నేను ఇంకా కొంచెం సరి చేసుకోవాల్సిన రోజులు ఇంకా ఉన్నాయి, ఇంకా నేను చాలా నా జీవితంలో దిద్దుకోవాల్సింది ఉంది, తర్వాత నేను నా ప్రాణాన్ని తీసుకొని అని అడిగబడలేదా? కానీ ఆ మాట చెప్పలేదంటే ఏలియాకి ఎంత విశ్వాసం ఉంది. అంటే ఏలియా నమ్మకం ఏంటి? ఈరోజు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ దేవునితో కూడా కన్ను తెరుస్తాడు. తన ఆత్మ ఖచ్చితంగా దేవునితో ఉంటుంది. పరదేశులో ఉన్న ఆ నిశ్చయిత ఏలియాకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఎంత ధైర్యంగా చెప్పగలిగిండు? ఎప్పుడు చెప్పగలిగిండు? మరణానికి భయపడ్డా? లేదు. బయలుదేవతలు ఒకవైపు, తను ఒకవైపు ఉన్నా సరే ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. దేవుని పక్షాన నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు 3.5 సంవత్సరాలు వర్షం కురియకూడదంటే కురియకుండా ఆపేశాడు. ఎంత విశ్వాసం ఉంది కదండి! ఇలా ఎంత రోషం కలిగిన సేవకుడు అన్న మాట ఉంటుంది అక్కడ ఏలియా గురించి, అవునా కాదండి? ఈరోజు నువ్వు కూడా ఏలియాలాగా రోషం కలిగి బ్రతికితే, ఏలియాలాగా ఒకవైపు బయలు ప్రవక్తలు ఉన్నా సరే దేవుని కొరకు నమ్మకంగా ప్రభువును మహిమపరిచే వాళ్ళంగా మనం బ్రతికితే ఖచ్చితంగా అప్పుడు కూడా మనకేమొస్తుంది చెప్పండి? ఈ మాట చెప్పగలము, దేవా నా ప్రాణాన్ని తీసుకో, దేవా నా ఆత్మను తీసుకొని చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి మన విశ్వాసం ఎలా ఉంది. యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు చెప్పగలవా? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని. ఏలియా చెప్పినట్టుగా చాలు, నా ప్రాణాన్ని తీసుకోనని నీ చెంతకు చేర్చుకొని చెప్పగలవా? ఇంకా హనోకు కూడా ఒక మాట, ఆదికాండం 5:24లో హనోకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినట్టుందా లేకుంటే నశించిపోయినట్టుందా? హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసుకొని పోయాను. అసలు హనోకుకు అసలు శరీర మరణమే లేదు, ఉందా? యేసుక్రీస్తు ప్రభువారైనా నా ఆత్మను చేర్చుకో అన్నాడు, ఏలియా కూడా నా ప్రాణాన్ని చేర్చుకున్నాడు. కానీ హనోకును మాత్రం అడగక ముందే ఏం చేశాడు చెప్పండి? తనను తీసుకొని పోయాడు. మరి ఎలా తీసుకెళ్ళాడో మనకైతే క్లారిటీ లేదు. మరి ఆత్మతో తీసుకొని వెళ్ళాడో దేహంతో తీసుకొని వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఎక్కడే కానీ ఆగిపోలేదు. తన ఆత్మ ప్రభు దగ్గరికి చేరింది. ఎందుకు చేరింది? హనోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు లోకంతో నడుస్తున్నావా? దేవునితో నడుస్తున్నావా? నువ్వు అన్యుల సహవాసంతో నడుస్తున్నావా? సంఘ సహవాసంలో నడుస్తున్నావా? నువ్వు పరిశుద్ధులతో నడుస్తున్నావా? లేదంటే పాపాత్ములతో నీచమైన పనులు చేస్తూ అపవిత్రంగా జీవిస్తూ నడుస్తున్నావా? నువ్వు దేవునితో
క్రీస్తును పోలి నడుచుకుంటే మనం కూడా హనోకు వల్లే మరణము రుచి చూడకుండా ప్రభు దగ్గరికి చేరగలం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంత ధైర్యం మనకు ఉండాలా, ఇంత విశ్వాసం మనకు ఉండాలా. తర్వాత మీరు చెప్పినట్లుగా ఆ స్టెఫెన్ కూడా దాదాపు ఇదే సందర్భం కనిపిస్తుంది కదండి. చదవండి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి ఏం చూశాడంట? ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను చూశాడంట. బాబా ఎంత దేవుని కృప కదండి స్టెఫెన్కు. అమ్మా అంటే ఎవరు చూస్తారు ఇక దేవుని మహిమను? ఇక దేవుని మహిమను యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చునడం ఎవరు చూస్తారు? సహజంగా పరలోకాన్ని కానీ దేవుని మహిమను కానీ ఆ సింహాసనాన్ని ఎవరు చూస్తారు? బ్రతుకున్న వాళ్ళు చూస్తారా, చనిపోయిన వాళ్ళు చూస్తారా? చనిపోయిన వాళ్ళు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే స్టెఫెను అయిపోయింది అతని జీవితం. శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఇంకా ముగించుకోబోతున్నాడు కాబట్టి. అంటే తాను చనిపోకముందే అర్థమైపోయింది తన ఆత్మ దేన్ని చూస్తూ ఉంది? పరలోకాన్ని చూస్తూ ఉంది. ఎందుకు చూసింది చెప్పండి? స్టెఫెన్ కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. మరణమైనా భయపడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తుకు సాక్షిగా ఉన్నదిన్నట్టు సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు కాబట్టి ఆ పరలోక సింహాసనాన్ని చూచాడు. అంటే తన ప్రాణం, తన శరీరం విడవబడక ముందే తనకు క్లారిటీ వచ్చేసింది. ఏం క్లారిటీ వచ్చేసింది? అదుగో సింహాసనం, అదుగో తండ్రి అయిన దేవుడు, అడుగో కుమారుడైన యేసు ప్రభువారు, నేను కూడా అక్కడికి వెళ్తాను, అందుకే చంపితే చంపేయండి అని చెప్పేసి ప్రభువా ఈ నేరం వాళ్ళ మీద మోపకుము అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? చివరిగా ఏమన్నాడు? అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. ఒక రకంగా చెప్పాలంటే భయపడుతూ పలికాడు ఈ మాట. చాలయ్యా, దయచేసి ఈ పాపం వీళ్ళ మీద మోపకుము అనంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నా శరీరాన్ని చంపినరు కానీ దేన్ని చంపలేదు, నా ఆత్మను చంపలేదు. నేను ఎందుకు భయపడాలా? అంతేనా కదమ్మా? ఈ పాపం వీళ్ళ మీద మోపకమంటే నా శరీరం పోతే పోని, నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి తన నిద్రించినట్టుగా చూస్తా. అంటే తన ఆత్మ ముందుగానే దేవుని దగ్గరికి వెళ్తుందన్న సంగతి స్టెఫెన్కి తెలిసిందా లేదా? తెలిసిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? అక్కడ స్టెఫెన్ కూడా తన్ను తానుగా తన ప్రాణాన్ని అర్పించి తన ఆత్మను ప్రభుకు సమర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆత్మనే మనల్ని జీవింపజేసేది అన్న విషయాన్ని గుర్తు చేయడం కోసమై యేసు ప్రభువు ఆ మాట పలికాడు. లేకుంటే తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధంలో ఆ మాత్రం తెలియదా అండి ప్రభువుకు? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందన్న విషయం తెలియదా? అప్పగించుకో అని చెప్తేనే నా తీసుకునే, లేకుంటే తీసుకోడా? ఇప్పుడు హనోకు అడిగాడా నన్ను తీసుకోమని, కానీ తీసుకోలేదా? స్టెఫెన్ కూడా చూశాడు కానీ నన్ను తీసుకొని చెప్పాడా? లేదు. దేవుని బిడ్డలారా, ఇది దేన్ని చూపిస్తుందంటే విశ్వాస పరిమాణాన్ని చూపిస్తూ ఉంది. ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏదో సంకల బైబిల్ పెట్టుకొని రోజు చర్చికి వస్తూ ఉన్నావు, పోతా ఉన్నావు, కానీ నీ ఆత్మీయతలో ఎదుగుదలేది. శరీరం కంటే ఏది గొప్ప చెప్పండి? ఆత్మ గొప్పదన్న విషయం మనకు ప్రభువారు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పలికాడు చివరిగా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. కాబట్టి ఆ విధంగా చెప్పి తన ప్రాణాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మాట ఆయన పలుకుట ద్వారా అక్కడ ఇంకొక వ్యక్తి విశ్వాసం పొందినట్టుగా కూడా ఉంది. చూడండి ఆ మాటలు మనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయానికి రండి మరలా. 23వ అధ్యాయం ఎన్నో వచనమమ్మా? 47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి ఎవరిని మహిమపరచాడంట? దేవుణ్ణి మహిమపరచాడు. ఎందుకు మహిమపరచాడు చెప్పండి? శతాధిపతి జరిగినది చూచి. ఏం చూచి? ఆయన చంపేసింది కొరడాలతో కొట్టింది కాదు. మరి అప్పుడు దాకా కొట్టలేదా? అమ్మ చాలా జాగ్రత్తగా గమనించండి. శతాధిపతి దేవుణ్ణి మహిమపరచడానికి కారణం ఏంటి? ఇది నా ప్రశ్న. యేసు ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు దేవుని మహిమపరిచాడా? కొరడాలతో కొట్టబడినప్పుడు శతాధిపతి మహిమపరిచాడా? ఆయన సిలువ వేసినప్పుడు మహిమపరిచాడా? లేదంటే మొదటి 6 మాటలు పలికినప్పుడు మహిమపరిచాడా? ఎప్పుడైతే ఈయన తండ్రి జరిగింది కరెక్టే, ఏంటి అది జరిగింది? నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని చెప్పి వెంటనే నిద్రించాడు. అంటే తన ఆత్మను పర్ఫెక్ట్గా దేవునికి అప్పగించాడు. అంటే తను ఏది చెప్పాడో చెప్పినట్టుగానే జరగడం చూశాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పేసి మళ్ళీ ఒక గంట సేపు బ్రతికే ఉంటే శతాధిపతి దేవుని మహిమపరిచేవాడా? ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటి, ఈయన అప్పగించాను అన్నట్టు వెంటనే ప్రాణం పోయింది. అయితే ఇతను నీతిమంతుడే, ఈయన నీతిమంతుడే, ఈయన నిజమైన లోకరక్షకుడే అని చెప్పి అతను విశ్వాసం ఉంచి ప్రభువును గణపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ విశ్వాస జీవితం అంత ప్రభావంగా ఉంటే
దాన్ని బట్టి కూడా ఇతరులను మనం ప్రభువులోనికి నడిపించవచ్చు. మనమంత విశ్వాసంతో మన ఆత్మను కాపాడుకుంటూ మనము దేవునితో మాట్లాడే విధానం, దేవునితో చెప్పే ప్రతి సంభాషణను బట్టి కూడా ఇతరులు ప్రభువును మహిమపరుస్తారు. నిజంగా ఈయన ఏం చెప్పాడో చెప్పినట్టుగా జరుగుతుంది. యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో శతాధిపతిలోని కూడా ఏమొచ్చింది చెప్పండి? విశ్వాసం వచ్చింది. ప్రభువును మహిమపరిచినట్టుగా చూస్తాం. నేను అదే చెప్పేది. అప్పుడు యేసు ప్రభువుని ఏమని గుర్తించారు చెప్పండి? నీతిమంతుడని గుర్తించాడు. అవునా కదా? అందుకే యేసన్న గారి జీవితంలో ఆయన చెప్పినట్టుగా 6 నెలల సమయం తీసుకున్న తర్వాత మహిమలోనికి చేర్చబడ్డాడు కాబట్టి ఆయన ఇంకా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంకా అనేక మంది ప్రజల హృదయాలు ఆయన నాటుకొని పోయాడు. అంత ప్రభావం ఉన్నది ఆయన జీవితం. అందుకే ఆయన లైఫ్ అంటే ఆయన స్థాపించిన ఆ యొక్క మినిస్ట్రీ కానీ, సంఘము కానీ, పరిచర్య కానీ అంత ప్రభావంగా వెలుగుతూ ఉందంటే ఆయన జీవితాన్ని ఈరోజు నేటికి అనేకులకు మాదిరిగా తీసుకున్నారంటే అర్థం ఏంటి? ఆయన కూడా అంత విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసంలోకి? దేవా, నా ప్రాణాన్ని ఒక 6 నెలలు కాపాడు, నా ఆత్మను. 6 నెలల తర్వాత నేను నీ దగ్గరకు వస్తానన్నాడు. చెప్పినట్టుగానే 6 నెలలు ఆగాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే ప్రభుతో కూడా ఉండడానికి పరదేశకి వెళ్ళిపోయాడు కాబట్టి, దాన్ని బట్టి మిగతా విశ్వాసాలకు విశ్వాసం పెరిగిద్దా తగ్గిద్దా? ఎంత గొప్ప వ్యక్తి మా నాయకుడు, లేదంటే పలానా సేవకుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన్ని బట్టి మహిమపరిచే వాళ్ళు లేరా? ఈరోజు ఆయన సాక్ష్యం చెప్పే వాళ్ళు లేరు? అలాంటి సాక్ష్యం చాలామంది ఉన్నారు. అలానే యేసు ప్రభువు ఆ మాట పలుకుట ద్వారా అక్కడ ఉన్న శతాధిపతి కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు, మహిమపరిచాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి కూడా అనేకులు నిన్ను బట్టి ఎవరిని మహిమపరుస్తారు చెప్పండి? ప్రభువును మహిమపరుస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా బలపరచబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే ఏలియా విశ్వాస పరిమాణం. ఏలియా ముందుగానే తన మరణాన్ని తెలుసుకొని ప్రభుకు తను సమర్పించుకోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? అంతేకాదు, ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది గొప్పదంటండి? ఆత్మ. శరీరం కంటే ఏది గొప్పది? ఆత్మ. అక్కడ మనం చదివాం కదా, ఆత్మ శరీరము నిష్ప్రయోజనమైంది, ఆత్మ జీవింపచేయుచున్నది. కాబట్టి ఈరోజు నేను బ్రతికించేది, రేపు మనం యుగయుగాలు పరలోకంలో ఉండేది మన ఆత్మ తప్ప మన శరీరం కాదు. ఇది ఇక్కడ ఈ మట్టిలో కలిసిపోయేది. అందుకే ఆయనకు ఆ మాట ఖచ్చితంగా పలకాలని పలికాడు. అవునా కదమ్మా? ఆత్మకుండే ప్రియారిటీ ఏంటో మనకు గుర్తు చేయాలని. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ శరీరం మట్టి శరీరము, ఇది ఎప్పుడైనా మట్టిలో కలిసిపోయేది, పరలోకంలో శాశ్వతంగా ఉండేది ఆత్మ అన్న విషయం తెలియజేయడం కోసమయ్యే యేసు ప్రభువు మరలా చివరిలో, తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎలా ఉంది? మనం కూడా అలాంటి విశ్వాస పరిమాణంలోనికి వెళ్ళాలని అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక.